క్రెడిట్ కార్డు వాడవచ్చా, క్రెడిట్ కార్డు వాడడం వల్ల లాభమా నష్టమా అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫినాన్షియల్ అడ్వైజర్ మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అసలు క్రెడిట్ కార్డు వాడవచ్చా, క్రెడిట్ కార్డు వాడడం వల్ల లాభమా లేదా నష్టమా, లాభం కనుక ఉంటే ఎటువంటి లాభాలు ఉండే అవకాశం ఉంది, నష్టం కనుక ఉంటే ఎటువంటి నష్టాలు ఉంటాయి? క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యి మనకి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చేసాయో సో వాడడం అనేది క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు ఇంకా ఈజీగా దాన్ని మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో అదొక ఇన్స్ట్రుమెంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఒకటేంటండి, ఇంకా ఒకటి కన్నా అంటే 2-3 కూడా ఇక 4-5 వాడిన వాళ్ళు అయితే ఇక చాలామంది ఉన్నారు. సో వాడడం అనేది ఇప్పుడు మనకి యాజ్ ఎ పార్ట్. బట్ ఏంటంటే ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్. అలానే క్రెడిట్ కార్డు కూడా 2 sides ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ అంటే కొన్ని అడ్వాంటేజెస్, మీరు అన్నట్టుగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం ఏదైనా మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ అండి. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ అనేది మంచి ప్రోడక్ట్, మంచి ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ఏ విధంగా అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, బ్యాంకే మనకి క్రెడిట్ ఇస్తుంది, మీరు వాడుకోండి బట్ టైంకి పే చేయండి. సో దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్. అంటే ఎమర్జెన్సీస్లో కానీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్లో కానీ మనకి ఈ డే టు డే యాక్టివిటీస్లో మీకు ఎమర్జెన్సీస్లో కానీ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ప్రొవైడెడ్ అక్కడే మళ్ళీ గుడ్ ఇప్పుడు చెప్పాను మీకు అడ్వాంటేజ్. బ్యాడ్ ఏంటంటే మీరు టైంకి పే చేయలేదనుకోండి, దట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఏ బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్. అంటే చాలామంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఒక 30,000 మీరు ఏదో బై చేశారు, ఏవో మీరు షాపింగ్ చేశారు లేకపోతే ఏదో చేసిన తర్వాత దాంట్లో మీరు 10,000 మీరు పే చేశారు ఆ మంత్కి, ఇంకా మిగతా 20,000 అలా వదిలేశారు. నెక్స్ట్ మంత్ ఏం చేశారంటే ఇంకొంచెం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మీకు ఇంట్రెస్ట్ ఆ లాస్ట్ ఏదైతే మనము పే చేశారో దానికి దీనికి కలిపి ఇంకా క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుందండి. మనకి అందరికీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళందరికీ తెలుసు 40-50 డేస్ లిమిట్ ఇస్తారు మీకు. అంటే ఈ 40-50 డేస్లో మీరు తీసుకున్న ఈ 30,000 కట్టేసిన తర్వాత మళ్ళీ కొత్తది వాడచ్చు కదా. అంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం? మీరు వాడాలి అనుకుంటే ముందు 30,000 మీరు వాడింది ఆ మంత్లో అది కట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకటి స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు 40 డేస్ లిమిట్ వచ్చేది కదా. మీరు అక్కడ 20,000 కట్టకుండా మళ్ళీ ఫ్రెష్గా ఇంకో 20,000 యాడ్ చేస్తే నిజంగా క్లమ్జీ అయిపోతుంది. దట్స్ అ సింపుల్ లాజిక్ అంతే. ముందు మీరు వాడింది అవుట్ స్టాండింగ్ అంతా క్లియర్ చేయండి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, మళ్ళీ మీకు నెక్స్ట్ 40 డేస్ వస్తుందిగా క్రెడిట్ లిమిట్. సో దిస్ ఈస్ ద సింపుల్ వే ఆఫ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అండి. ఇంకా అడ్వాంటేజెస్ అనుకుంటే మనకి దానివల్ల ఏంటంటే చాలామంది క్రెడిట్ కార్డ్స్ బాగా అంటే ఎక్కువగా వాడడము, టైంకి పే చేయకపోవడం వల్ల మనకి సిబిల్ స్కోర్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అసలు మీకు తెలుసా, క్రెడిట్ కార్డ్ పర్ఫెక్ట్గా వాడితే మీకు తక్కువ ఉన్న సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. అంటే చాలామంది అడుగుతారు, మేడం మాకు సిబిల్ స్కోరు పెరగట్లేదండి, మేము హోమ్ లోన్కి వెళ్ళాలనుకుంటున్నాము, ఇప్పుడు సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే మేము ఒకటే చెప్తాం, క్రెడిట్ కార్డ్ ఒకటి వాడండి, దాన్ని టైంకి పే చేయండి. మీకు ఇమ్మీడియట్గా మీరు పే చేస్తున్న ఈ స్కెడ్యూల్ అంతా చూసి మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సో మనం 2 రకాలుగా దాన్ని చూడొచ్చు. అంటే మీకు స్కోర్ తగ్గించేది క్రెడిట్ కార్డే, మీకు స్కోర్ పెరగాలన్నా యూస్ చేసేది క్రెడిట్ కార్డ్. అంటే అంతా మీలోనే ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ అనే దాంట్లో ఏమి లేదు, హౌ వీఆర్ యూజింగ్ ఇట్, అది మనము పేమెంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే 40 డేస్ అయిపోయిన తర్వాత మీకు హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మనకి క్రెడిట్ కార్డులో ఉంటుందండి. మేము అందుకనే ప్రతి ఒక్కరు మా క్లయింట్ రాగానే ఏమైనా మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఉందా అడుగుతాము. ఎందుకంటే దాని మీద 36% to 40% పర్ యానం, అంటే పర్ మంత్కి 3% ఇంట్రెస్ట్. ఎక్కడా లేదు అంత ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక దాంతో పాటు మీకు బయట మనం ఇంట్రెస్ట్ తీసుకొచ్చినా కానీ 2% మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకి అది అర్థం కాదా ఏంటి? అసలు 1 lakh మీద ఓన్లీ 3,000 అండి పర్ మంత్. 1 lakh మీద 3,000 పర్ మంత్ మీరు కడుతున్నారంటే ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు? సో వీళ్ళకి అర్థం కాదంటే వీళ్ళు ఏంటంటే మినిమం పేమెంట్ అనేది ఏంటి అనేది అదే చూసుకుంటారు, అదే పే చేస్తారు. మరి ఇంట్రెస్ట్ అంతా అది అలా పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నాం దీని మీద. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ 40 డేస్ అయిన తర్వాత మెయింటైన్ చెయ్యకూడదు. మనకి పర్సనల్ లోన్ మనకి 12%కి వస్తుంది, గోల్డ్ లోన్ చూసుకుంటే మనకి 9%కి వస్తుంది, అవన్నీ ఉన్నాయి కదా. దీని మీద 40% ఎందుకు పే చేయాలి అనేది వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉందనుకోండి, ముందు మీరు ఏం చేస్తారు,
అమ్మో మనీ వచ్చిందని చెప్పి మీరు దేనికైనా యూస్ చేయటం కానీ లేకపోతే ఇంకేదైనా చేస్తూ ఉంటారు. బట్ మేము చెప్పేది ఏంటంటే మీకు మనీ రాగానే ముందు క్రెడిట్ బిల్ ఏదైతే కార్డ్ బిల్ అవుట్ స్టాండింగ్ ఉందో అది పే చేయమని చెప్తాం. ఎందుకంటే మీకు వచ్చింది 1 lakh వచ్చింది అనుకోండి బోనస్, ఇప్పుడు అందరికీ బోనస్లు వస్తున్నాయి, శాలరీస్ అన్నీ ఇప్పుడు ఇంక్రిమెంట్లు వచ్చే టైం కదా. సో 1 lakh 2 lakh బోనస్ వస్తుంది. వాళ్ళు చేసేది ఏంటి, వెళ్ళి గోల్డ్ కొనడం, లేదు అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయటం. ఇవాళ దాని మీద మీకు ఎంత అండి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది? 8%, 9%. దీని మీద ఎంత కడుతున్నారు మీరు? 36%. మరి అదేంటి, అది వాట్ ఈస్ దిస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనలేము కానీ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ అనమాట. దాన్నే డెసిషన్ మేకింగ్ అంటారు. వీళ్ళకి ఆ క్రెడిట్ కార్డు మీద ఇంట్రెస్ట్ 36% కడతారు, ఆ 1 lakh తీసుకొని వెళ్ళి గోల్డ్ కొంటారు, విచ్ ఈస్ గివింగ్ యూ 8%. ఓకే. సో ఇలా దీని చుట్టూ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో మనం ఒక్కసారి మన ఎవరెవరికైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి మీకు 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో లిమిట్ ఉందనుకోండి, ఎక్సెస్ లిమిట్, మనం ఇంకో క్రెడిట్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక లిమిట్ ఉందనుకోండి, దాన్ని ఇంకో రకంగా యూజ్ చేస్తారు. ఇక 5-6 క్రెడిట్ కార్డులు పెట్టుకొని ఇక దాంట్లోంచి దీనికి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అన్నీ వాడేస్తారు లిమిట్స్. అంటే మీకు 5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దాంట్లో 5 lakh లిమిట్, 2 lakh లిమిట్, 3 lakh లిమిట్. సో ఇలా ఒక్కొక్క లిమిట్ అయిపోగానే దాని మినిమం పేమెంట్ కట్టడానికి మీరు ఇంకో క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తున్నారు కదా. వాళ్ళు ఏంటంటే మేము చాలా టెక్నిక్ యూజ్ చేసేస్తున్నాం, అసలు ఎవరికీ తెలియని టెక్నిక్. దిస్ వాట్ దే ఫీల్, అరే మాకు చాలా మోసం చేయడమేమో తెలియదు కానీ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అంతే కదా, మేము చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము. ఇదిగో దీని మీద ఒక 40,000 మీరు ఇక అవుట్ స్టాండింగ్ పే చేయాలనుకోండి, వాళ్ళు ఎలా పే చేస్తున్నారు, వేరే క్రెడిట్ కార్డ్ లిమిట్ నుంచి దానికి పేమెంట్ చేస్తున్నారు. సో ఇలా వాళ్ళు ఒక 4-5 క్రెడిట్ కార్డ్స్ అలా కంటిన్యూస్గా వాడతారండి. వాడిన తర్వాత ఎక్కడో దగ్గర డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. అన్ని లిమిట్స్ అయిపోతాయి కదా. మరి ఇప్పుడు వీటన్నిటికీ పేమెంట్ ఎంత అవుతుందో తెలుసా? ఒక్కొక్క దాని మీద మినిమం పేమెంట్ 10,000 వేసుకున్నా 50,000 మీరు కట్టకపోతే ఏమవుతుంది? అయిపోయి కదా లిమిట్స్ అన్నీ. అప్పుడు ఆయనకి లిమిట్ ఉండేది, ఆయన అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేసేవాడు. మినిమం లిమిట్ కట్టాలంటే ఈ మిగతా ఉన్న ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్తో పే చేసేవాళ్ళు. మరి ఇప్పుడు లిమిట్స్ అన్నీ అయిపోయాయి కదా. మరి ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఇమీడియట్గా మీకు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయిపోతుంది, మీరు అన్నీ డిఫాల్ట్ అయిపోతుంది, ఇక మీకు ఎక్కడ లోన్స్ రావు. సో ఇలాంటి వాళ్ళు మేము ఎంతోమందిని చూసామండి. సో ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇలా డెట్ ట్రాప్లోకి స్లోగా, వాళ్ళకే తెలియదు వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద డెట్ ట్రాప్. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకే తెలియదు మనం డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం, ఇందులో నుంచి బయటికి రాలేము అనేది. సో ఆ తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, మీకు ఎవరు లోన్స్ ఇవ్వరు కదా, ఏం చేస్తారు మీరు? మరి ఇక్కడ చూస్తే వీడు మినిమం పేమెంట్ 50,000 కట్టమంటున్నాడు, లేదు అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయిపోతుంది, మీకు అంత క్రెడిట్ స్కోర్ అంతా కూడా బ్యాడ్, డిఫాల్టర్ అని రాస్తారు. మరి మీరు ఏం చేస్తారు ఆ టైంలో? ఇదేంటంటే బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకురావడము, ఇంకా అది లేకపోతే ఇప్పుడు ఏవో ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదండి, ఆన్లైన్ యాప్స్లోని ట్రాప్లోకి అందులో కూడా వెళ్ళిపోవడము, ఇలా దీస్ ఆర్ ఆల్ ఏంటంటే స్టార్టింగ్ అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మీరు ఎక్కడ ఎండ్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ హ్యావ్ టు రియలైజ్ వైల్ యూజింగ్ ద క్రెడిట్ కార్డ్స్. అందులో ఉన్న అడ్వాంటేజెస్ మీరు తీసుకోండి. అందులో మీరు కానీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే క్యాష్ పాయింట్స్ కొన్ని వస్తాయి, మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి. తర్వాత మీకు దానివల్ల కొన్ని యూసేజ్, అంటే మీరు ఏదైనా హోటల్లోకి వెళ్తే కొంచెం అక్కడ ఏమైనా డిస్కౌంట్స్ రావడము, డైనింగ్కి వెళ్తే మీకు డిస్కౌంట్స్ రావడం, ఇలాంటి కొన్ని మీకు ఆఫర్స్ వస్తాయి, అంతవరకు వాడుకోవచ్చు. ఇంకొకటి చేసేది ఏంటంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అదేంటంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేసి క్యాష్ విత్డ్రా చేయడం. దట్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ అండి. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారనుకోండి, మీకు 40 days టైం ఉంటుంది, మీకు క్రెడిట్ ఇస్తారు. ఆ తర్వాత వరకు పే చేయకపోతే ఇంట్రెస్ట్ అక్కడ నుంచి పేమెంట్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే క్యాష్ విత్డ్రాల్ చేశారో నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. వాళ్ళకి అసలు అది అర్థమై చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా కూడా అర్థం కాదు. అట్లీస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ దానికైనా వాడండి, స్వైపింగ్కైనా. అట్లీస్ట్ మీరు షాపింగో లేకపోతే ఇంకేదైనా పర్చేజెస్కి వాడండి, పేమెంట్లకి వాడండి, కానీ క్యాష్ విత్డ్రాల్కి ఎప్పుడు వాడకండి. ఎందుకంటే మీకు వచ్చి ఆ లిమిట్ ఏదైతే ఆ 40 days ఉందో అది మీకు క్యాష్ విత్డ్రాల్లో ఇమీడియట్గా అది నెక్స్ట్ డే నుంచే మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది.
సో దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్స్ ద పీపుల్ హౌ దే యూజ్ ఇట్ వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారేమో, బట్ దే నీడ్ టు నౌ దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్. సో వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే మనకి 40% ఇంట్రెస్ట్ పడుతుందని ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, అసలు వాడరండి. వాడినా సరే వాడవచ్చండి, అది ఏం తప్పేం కాదు. బట్ నేను చెప్పాను చూడండి ఫస్ట్లో, మీరు 20,000-30,000 ఈ మంత్ వాడారా, నెక్స్ట్ శాలరీ రాగానే ముందు 30,000 క్లియర్ చేయండి.